వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నయా మోసం అట. రేటింగ్లు టాస్కులు అంటూ సైబర్ కేటుగాల దోపిడీ. ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాట్సాప్లో మెసేజ్లు ఒక్కో టాస్క్కు 200 ఇస్తామంటూ ట్రాప్ చేస్తురట. రాష్ట్ర వ్యాప్తంగా గత 6 నెలల్లో 8,866 మంది బాధితులట. 171 కోట్లు దోచుకున్నారట సైబర్ నేరగాలు. హఫీజ్పేట్ యువతి నుంచి దాదాపు 9 లక్షలు లూటీ చేసిరట. చూసుకోరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తాము, నెలకు 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, 30,000 వస్తాయి, ₹1,00,000 కూడా సంపాదించవచ్చు అని పొరపాటున మీరు ఆ లింక్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోయిరా, మిమ్మల్ని బుట్టలో వేసుకుంటారు, వలలో వేసుకుంటారు, దాదాపు లక్షలకు లక్షలు దోచేస్తారు. అసలే మీరు ఉద్యోగం లేదరా నాయన అని చెప్పి వాడు పెట్టిన లింకును ఓపెన్ చేస్తారు. మీకు ఉద్యోగం వచ్చుడు తర్వాత సంగతి, వాడు ఇయ్యడు చేయడు, వాడు మోసగాడు. మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం లూటీ చేస్తాడు. ఇది ఎంత పెద్ద ప్రమాదం చూడండి. ఇప్పటిదాకా 171 కోట్లు దోచుకున్నారట. చూడండి, ఇట్లాంటి మోసాలు ఇంకా జరుగుతున్నామనే మోసపోతున్నామే. మరి మోసపోతున్నది ఎవరు? మళ్ళీ అంతా చదువుకున్న వాళ్ళే. ఇగో అప్పులు తెచ్చి మరి పాపం ఈ అమ్మాయి ఎవరో ట్రాన్స్ఫర్ చేసిందట. అప్పు తెచ్చి మరి విడతల వారీగా మొత్తం 9,06,800 రూపాయలు బాధితురాలు ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా టాస్కులు ఇన్వెస్ట్మెంట్ పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని 10,30,140 రూపాయలుగా సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో అకౌంట్లో చూపించారు. ఈ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలంటే మళ్ళీ 3 లక్షలు డిపాజిట్ చేయాలి. పొరపాటున 3 లక్షలు డిపాజిట్ చేసిందనుకో, ఇంకొక 1,00,000 కట్టు, మిగతా అన్ని ఇచ్చేస్తాం. దాని తర్వాత ఇంకొక 1,00,000 కట్టు, ఇక ఆమె ఇచ్చుకుంటూనే పోతుండాలి. ఇక అకౌంట్లో బ్యాలెన్స్ కనిపించినప్పటికీ విత్డ్రా చేసుకునే ఛాన్స్ లేకపోవడం, మళ్ళీ డబ్బులు డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆమెకు అనుమానం వచ్చింది. చివరకు తాను మోసపోయాను అని గ్రహించింది. ఈ మొత్తం వ్యవహారంలో బాధితురాలు డిపాజిట్ చేసిన డబ్బులో కేవలం 7,050 రూపాయలు మాత్రమే తిరిగి వచ్చినాయట. మిగతా 8,99,750 సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. దీనిపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కంప్లైంట్ చేసింది. ఈ నెల 12వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కంప్లైంట్ చేసినందున దాదాపు 2 లక్షల వరకు ఫ్రీజ్ అయింది. అంటే అప్పటికే మిగతా అని డ్రా చేశారు. ఈ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత బ్యాంకు అకౌంట్ల నుంచి బాధితురాలి అకౌంట్కు రీఫండ్ అవుతాయి. దాని తర్వాత అది ఎప్పుడో మళ్ళా కానీ పోయిన డబ్బులు. అందుకే దీంట్లో ఇంకొక ప్రధానమైనది ఏంటంటే, ఎక్కడైనా మనం మోసపోతున్నామని గుర్తించగానే, ఏమైనా మన డబ్బులు పోగానే ఇమీడియట్ విత్ ఇన్ 1 అవర్లో మీరు కంప్లైంట్ చేయాలి. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్లో కంప్లైంట్ చేస్తే మన డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు, డబ్బులు ఆగిపోతాయి. అట్లీస్ట్ మన డబ్బులు అక్కడ ఉన్నాయి అన్న ఒక ఇదన్న ఉంటుంది. దాని తర్వాత పోలీసులు కోర్టు దీంతో మళ్ళీ మన డబ్బులు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సైబర్ క్రైమ్ పోలీసులు వేసే ఆ ఛార్జ్ షీట్ ఆర్ దాని ద్వారా. ఇగో ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్లో రేటింగ్లు టాస్కులు కంప్లీట్ చేస్తే దండిగా డబ్బులు వస్తాయంటూ సైబర్ కేటుగాళ్ళు నమ్మించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్లు, పార్ట్ టైం జాబ్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో అకౌంట్లు కొల్లగొడుతున్నారు. రేటింగ్ కోసం బ్రాండెడ్ కంపెనీల లింకులు క్లిక్ చేయడం, స్క్రీన్ షాట్లు తీయడం, రేటింగ్స్ ఇవ్వడం వంటి టాస్కులు ఇస్తున్నారట. ఇది చాలా మోసం. ఇది దయచేసి ఆన్లైన్లో ఈ వాడిని ఏమైనా మీరు ఆఫ్లైన్లో కలిసి వర్క్ అడిగితే తప్ప, ఒకవేళ మీరు వర్క్ చేసినా మీ అకౌంట్స్ని ఫస్ట్ మన అకౌంట్లు సేఫ్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఎవడన్నా జెన్యూన్గా మీకు ఏదైనా పని ఇచ్చినా కూడా మన అకౌంట్లు సేఫ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. మన అకౌంట్లకి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. మన అకౌంట్లకు మన నెంబర్కి వచ్చే మన ఫోన్కి వచ్చే ఎట్లాంటి ఓటీపీలను కూడా పొరపాటున కూడా చెప్పొద్దు. ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే మన అకౌంట్ సేఫ్గానే ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళ లింకులు క్లిక్ చేయడంతో పాటు వాడు చెప్పిన పని చేయడం వల్లనే ఈ డబ్బులు అకౌంట్లోంచి లేపేసింది వాడు. అంతకుమించి ఏం లేదు. ఒక్కో టాస్క్కు 200 నుంచి 500 వరకు ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. ఇలా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కిన వారికి ముందు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ట్రాప్ చేస్తున్నారట. ఆ తర్వాత భారీ మొత్తంలో డిపాజిట్లు చేయించుకుంటున్నారు. 200 రిజిస్ట్రేషన్ ఫీజు మొదలుకొని లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఇలా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లోనే 8,866 మంది నుంచి 171 కోట్లు దోచుకున్నారు. హైదరాబాద్ హఫీజ్పేటలో నివాసం ఉండే ఒక అమ్మాయి దగ్గర నుంచి 9 లక్షలు కాజేశారు. చూడండి ఎట్లుందో. ఇగో ర్యాంకింగ్ బై ఎస్సీఓగా కంపెనీగా పరిచయం అయిందట. హఫీజ్పేటకు చెందిన యువతి వాట్సాప్కి ఈ నెల 5వ తేదీన 8707519892 అనే నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ర్యాంకింగ్ బై ఎస్సీఓలో హెచ్ఆర్ అసిస్టెంట్ శివానిగా ఒక మహిళ పరిచయం చేసుకున్నది. ర్యాంకింగ్ బై ఎస్సీఓ కంపెనీ సోషల్ మీడియాలో తమ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నదని, తాము పంపే లింకులు క్లిక్ చేయడం, స్క్రీన్ షాట్లు తీసుకోవడం ద్వారా ఒక్కో క్లిక్కి 200 ఇస్తామని నమ్మించింది. ఈ క్రమంలో టెలిగ్రామ్ @కాల్మీ పూర్ణ పేరుతో ఉన్న ఒక యూజర్ ఐడి కనెక్ట్ చేసిరట. పూర్ణ అనే ఆమె రిసెప్షనిస్ట్గా పరిచయం చేసుకున్నది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 288 మంది సభ్యులతో
ఏందో ఇది ఆ, ఏదో ఇంకొక టెలిగ్రామ్ గ్రూప్లో ఆ అమ్మాయిని చేర్చిరట. ఆ తర్వాత ఆ యువతి 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిందట. ఇందుకు గాను ఆమెకి 6,850 రూపాయలు సంపాదించినట్లు ఆన్లైన్ వర్చువల్ అకౌంట్లో బ్యాలెన్స్ చూపించిరట. అది ఇప్పుడు ఆ అమ్మాయి కనీసం అప్పటికైనా నేను డ్రా చేసుకోగలుగుతాను లేదన్నదని చెక్ చేయాలి కదా, లేదు, జస్ట్ బ్యాలెన్స్ వాడు చూపించిండు. ఆ తర్వాత ఒయాసిస్ అనే ట్రేడింగ్ సైట్లో చేరాలని యూజర్ పాస్వర్డ్ ఇచ్చిరట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని బలవంతం చేసిరట. ఆగస్టు 9వ తేదీన హితేష్ పర్మార్ అనే పేరుతో హయ్యర్ ట్రేడింగ్ సైట్లో చేరేలా ఒత్తిడి చేసిరట. కొన్ని టాస్క్లు ఇచ్చిరట. వాటిలో చాలా తప్పులు ఉన్నాయని చెప్పిరట. వాటిని రద్దు చేసేందుకు 1,20,000 రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పిరట. లేదంటే పెట్టుబడిగా పెట్టిన డబ్బు మొత్తం కోల్పోతారని భయపెట్టిరట. దీంతో బాధితురాలు తన ఐసిఐసిఐ అకౌంట్ నుంచి 1,20,000 ట్రాన్స్ఫర్ చేసిందట. మళ్ళీ తప్పులు చేసిర్రు, క్రెడిట్ పాయింట్లను రీస్టోర్ చేయడానికి పెద్ద మొత్తం డిపాజిట్ చేయాలని బలవంతం చేసిరట. నమ్మించేందుకు పలు ఫ్యాబ్రికేటెడ్ బ్యాంక్ అకౌంట్లు, బాధితురాలి పేరుతో పేమెంట్ రిసిప్ట్లు పంపించిరట. మొత్తం డబ్బు అకౌంట్లో డిపాజిట్ అవుతుంది అని నమ్మించిరట. తాము చెప్పినట్టుగా డబ్బు డిపాజిట్ చేయకపోతే పెట్టుబడి పెట్టిన డబ్బును కోల్పోతారని భయపెట్టారట. బాధితురాలని నమ్మించేందుకు అదే గ్రూప్లో సభ్యులుగా ఉన్న సైబర్ నేరగాళ్లు తమకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్టుగా పోస్టింగ్స్ చేసిరట. ఇలా ఆగస్టు 10వ తేదీన 2 విడతలుగా 5 లక్షలు బాధితురాలు డిపాజిట్ చేసిందట. చూడండి, అమ్మాయికి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏ స్టేజ్లో కూడా అమ్మాయికి అనుమానం రాలే. ఆమె ఒకటే ట్రాప్లో ఉన్నది. నేను పెట్టిన పైసలు పోయినాయి, వస్తాయేమో అని ఇచ్చుకుంటూ పోయింది. మోసం అంటే మనం కొంత ఒక ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఆగిపోతాం. ఆ ఆలోచన రాకపోవడమే వీళ్ళు ఇట్లా బరిదెగిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి.